ఓం శాంతి. సాకార మురళి. ఈరోజు డేటు 19/4/25. బాగా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, అనంతమైన తండ్రితో ఆజ్ఞాకారిగా ఉండండి. అప్పుడు పూర్తి శక్తి అనేది లభిస్తుంది. మాయ పైన విజయం పొందుతూ వెళతారు. ఈరోజు ప్రశ్న: బాబా దగ్గర ముఖ్యమైన అథారిటీ యావుదుంది, దానొక గుర్తులేంటి? జవాబు: బాబా దగ్గర ముఖ్యంగా జ్ఞానం అనే అథారిటీ ఉంది. జ్ఞాన సాగరుడు కదా, అందుకోసము మీ పిల్లలకి చదివిస్తున్నారు. తన సమానంగా జ్ఞానవంతంగా చేస్తారు. మీ దగ్గర చదువు అనే లక్ష్యం ఉంది. చదువుని ఇంకా మీరు ఉన్నతమైన పదవిని తీసుకుంటారు. పాట: ప్రపంచం పరివర్తన అయితేను నేను ఎప్పుడూ పరివర్తన కాను. ఓం శాంతి. భక్తులు భగవంతుని ఒక మహిమ చేస్తున్నారు. ఇప్పుడు మీరైతే భక్తులు కాదు కదా, మీరు భగవంతుని ఒక సంతానమైనారు కదా. దాంట్లో కూడా ఆజ్ఞాకారి పిల్లలు కదా. ప్రతి విషయంలో కూడా ఆజ్ఞాకారి నమ్మకస్తులుగా ఉన్నారు. స్త్రీకి పతితో, పతికి స్త్రీ తప్ప ఇంకెక్కడ కూడా దృష్టి వెళ్ళకూడదు. లేదు అంటే నమ్మకహీనం అంటారు. ఇక్కడైతే అనంతమైన తండ్రి వారితో ఆజ్ఞాకారి హీనంగా 2 రకాలైన పిల్లలున్నారు. ఆజ్ఞాకారిగా అయితూ తర్వాత ఆజ్ఞాకారి హీనంగా కూడా అయిపోతారు. బాబా అయితే హైయెస్ట్ అథారిటీ, సర్వశక్తివంతుడు కదా. ఆతనొక సంతానం కూడా ఎలా ఉండాలి? బాబాలా తాకత్ ఉంది. పిల్లలకి రావణ పైన విజయాన్ని పొందే యుక్తిని చెప్తుంటారు. అందుకొరకు అంటారు సర్వశక్తివంతుడు అంటారు. మీరు కూడా శక్తి సైనికనా? మిమ్మల్ని మీరు సర్వశక్తివంతుడు అనుకుంటారా? బాబాలో ఏం శక్తి ఉందో అది మీకు ఇస్తారు అంటారు. నేను మీకు రావణ పైన విజయాన్ని ఎలా పొందాలి అది చెప్తాను. మీరు కూడా సర్వశక్తివంతులు. బాబా జ్ఞానం అనే అథారిటీని పొందుకున్నారు. జ్ఞానవంతులు కదా. ఎలాగ వాళ్ళ అథారిటీ ఉందో శాస్త్రాలు భక్తి గురించి, అలాగే ఇప్పుడు అథారిటీ జ్ఞానం అనేది మీ పిల్లల్లో ఉంది. మీకు కూడా జ్ఞానం దొరుకుతా ఉంది. ఇది పాఠశాల. దీంట్లో జ్ఞానము చదువుకుంటా ఉండరు, ఉన్నతమైన పదవి తీసుకునేది. ఇది ఒక పాఠశాల. ఇక్కడ మీరు చదువుకోవాలి. ఇక్కడ వేరే ప్రార్థన అని చేసే మాటే లేదు. మీరు చదువుకుంటారు, వారసత్వం దొరుకుతుంది. ఇది మీ లక్ష్యం. మీ పిల్లలకి తెలుసు బాబా జ్ఞానవంతులు, వాళ్ళ చదువుని ఇంకా మీరు బిల్కుల్ అతీతంగా అవుతారు. జ్ఞానసాగరుడు తండ్రి వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు మనకి సృష్టి ఒక ఆది మధ్య జ్ఞానాన్ని ఇస్తారు. ఇంకెవరు ఇలేదు. తండ్రి సమ్ముఖంలో వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ చదువుని ఇంకా ప్రారంభం ఏం దొరుకుతుంది అది కూడా మీకు తెలుసు. బాకీ వేరే సత్సంగాల గురు సంతులు ఉంటారు, అదంతా కూడా భక్తి మార్గం. ఇప్పుడు మీకు జ్ఞానం దొరికింది, ఇది కూడా తెలుసు. ఎవరు మనవాడగా ఉంటారో వాడు కూడా బయటకు వస్తారు. పిల్లలకి సేవ చేసే రకరకాలైన యుక్తిలో తీయాలి, అనుభవాన్ని చెప్పాలి, ఇతరులకు ఒక భాగ్యాన్ని తయారు చేసి. మీరు సేవాదారి పిల్లల ఒక స్థితి చాలా నిర్భయంగా, అడోలంగా, యోగయుక్తంగా ఉండాలి. యోగంలో ఉంటూ సేవ చేస్తే సఫలత అనేది లభిస్తుంది. పిల్లలారా, మీ పైన మీరు చాలా సంపాదన చేసుకోండి. ఎప్పుడో ఆవేశంలా రావద్దు. యోగయుక్తంగా పక్కా ఉండాలి. బాబా చెప్తున్నారు, వాస్తవంలో మీరందరూ కూడా వానప్రస్థులు. వాణిని ఇంకా అతీతమైన స్థితిలో ఉండేవారు. వానప్రస్థి అంటే శబ్దం ఇంకా అతీతంగా ఇల్లు మరియు తండ్రిని స్మృతి చేయాలి. అందుకోసము ఇంకా ಯಾವುದೇ చింత మీకు ఉండకూడదు. మనము మంచి బట్టలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా కల్మషమైన కోరికలు. దేహ అభిమానంలో ఉండేవాళ్ళు సేవ చేయలేరు. ఆత్మిక స్థితిలో ఉండాలి. భగవంతున సంతానానికి శక్తి కావాలి కదా, అది యోగం ఇంకనే దొరుకుతుంది. బాబాకైతే అన్ని పిల్లల గురించి తెలుసు. బాబా తక్షణం చెప్తారు, ఈ బలహీనతలు ఉంది.
బాబా చెప్తున్నారు, శివుని ఒక మందిరానికి వెళ్ళండి, అక్కడ మీకు దొరుకుతారు. చాలా మంది కాశీలో వెళ్ళి నివాసం చేస్తారు, అనుకుంటారు కాశీనాథుడు కళ్యాణం చేస్తారు అంటారు. అక్కడ మీకు చాలా గిరాకీలు దొరుకుతారు. చాలా పెద్ద హుషారుండే బుద్ధి కావాలి. గంగా స్నానం చేసి వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పండి, మందిరాలకి వెళ్ళి చెప్పండి, గుప్తమైన వేషంలో వెళ్ళండి. హనుమంతుని ఒక గుర్తుంది కదా, వాస్తవంలో అదంతా మీదే. ఇక్కడ చెప్పల దగ్గర కూర్చునే మాటే లేదు, చాలా తెలివిగా ఉండాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడైతే ఎవరు కర్మాతీత కాలేదు, ఏదో ఒక బలహీనత అందరిలా ఉంది. మీ పిల్లలకి నశ ఉండాలి, ఇది ఒక అంగడి, అందరూ ఇక్కడ రావాల్సిందేది. ఒక్కరోజు సన్యాసిలు కూడా వస్తారు. ఈ యొక్క అంగడిని తప్ప ఇంకెక్కడ వెళ్ళలేరు. చాలా అలుస్తున్నారు, అందరికీ దారి దొరకాలి కదా అనుకుంటారు. ఇది ఒక్క అంగడి, అందరికీ సద్గతి దాత ఒక్క బాబా. ఇలాగా నశ ఎప్పుడు పెరుగుతుంది? బాబాకి ఇదే ఒక చింత ఉంటుంది, నేను వచ్చినాను పతితల్లి పావనంగా చేసి శాంతిధామము మరి సుఖధామం అని వారసత్వాన్ని ఇచ్చేది. మీది కూడా ఇదే వ్యాపారం కన్నా అందరూ ఒక కళ్యాణం చేయండి. ఇది పాత ప్రపంచం. దీని ఆయుష్ ఎంతుండొచ్చు? కొద్ది సమయము అని అర్థమైంది కదా. పాత ప్రపంచం కూడా సమాప్తి కావాలి, అన్ని ఆత్మలొక బుద్ధిలా వస్తుంది. కొత్త ప్రపంచము స్థాపన అయినప్పుడు పాత ప్రపంచం కూడా వినాశనం కావాలి కదా. ఇంకా ముందు వెళ్తూ అంటారు, ఖచ్చితంగా భగవంతుడు ఇక్కడే ఉన్నారు. రచయిత తండ్రిని మర్చిపోయినారు కదా. త్రిమూర్తిల శివుని ఒక చిత్రాన్ని తీసేసినారు. అప్పుడు అది ఏం పనికి రాదు. రచయిత అయితే వాళ్ళే కదా. శివ చిత్రం వేసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, బ్రహ్మ ద్వారా స్థాపన అంట. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే బీకీలు కూడా ఉన్నారు కదా. బ్రాహ్మణ కులము అన్నిటికన్నా ఉన్నతమైంది. బ్రహ్మణ ఒక సంతానం కూడా ఉంది. బ్రాహ్మణుల్ని ఎవరు రచిస్తారు ఇది కూడా ఎవరికి తెలియదు. బాబానే వచ్చి మిమ్మల్ని శూద్రుల్ని ఇంకా బ్రాహ్మణులుగా చేస్తారు. ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉండే మాట. తండ్రి ఎప్పుడు సాన్నిధ్యంలో వస్తారో చెప్తారు, దేవతలే ఇప్పుడు శూద్రంగా అయినారు, ఇప్పుడు వాళ్ళనే పుడకాలి, యుక్తిని ఇంకా బయట తీయాలి. ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు బాబా దగ్గర వస్తారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు, బీకేసి చాలా పెద్ద కార్యము అంట. ఎన్ని పాంప్లెట్స్ అన్ని పంచుతుంటారు. బాబా ఏరోప్లేన్ ఇంకా పాంప్లెట్స్ని కింది పడేసేదానికి చెప్పినారు. తక్కువ న్యూస్ పేపర్ అంత పెద్దగా ఉండాలి. ముఖ్యంగా మెట్ల చిత్రం కూడా రావాలి కదా. ముఖ్యంగా ఇంగ్లీష్ మరి హిందీ భాష ఉంది. పిల్లలకి మొత్తం రోజంతా ఇదే ఒక చింత ఉండాలి, సేవ ఎలాగ పెంచాలి అంట. ఇది కూడా తెలుసు. డ్రామా అనుసారంగా పురుషార్థం అయితే జరగాల్సిందే. చెప్తారు, సర్వీస్ మంచిగా చేయండి, అప్పుడు ఉన్నతమైన పదవి దొరుకుతుంది. ప్రతి ఒక్క పాత్రధారిది తనదే అయిన పార్ట్. ఇది కూడా లైన్ ఖచ్చితంగా రాండి. బాబా ఈ డ్రామాలో నిరాకారి ప్రపంచం ఇంకా సాకారంలా వచ్చి దేహాన్ని తీసుకొని పాత్రాన్ని అభినయిస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఎవరెవరు పాత్రాన్ని అభినయిస్తారు అంటే ఈ ఒక్క లైన్ ముఖ్యం. స్పష్టం చేసి చెప్పండి. సృష్టి చక్రాన్ని తెలుసుకుంటే మానవుడు స్వదర్శన చక్రధారి అయ్యి చక్రవర్తి రాజా విశ్వానికి మాలికుడు కాగలడు. మీ దగ్గర అయితే మొత్తం జ్ఞానం ఉంది కదా. బాబా దగ్గర జ్ఞానం ఉంది, గీతది. దాంట్లో మానవుడు నరని ఇంకా నారాయణగా అవుతాడు. సంపూర్ణ జ్ఞానము బుద్ధిలో వస్తుంది. అప్పుడు సంపూర్ణ రాజ్యధాని కావాలి కదా. పిల్లలకి ఇటువంటి ఆలోచన చేసి బాబా సేవలనే ఎల్లప్పుడూ ఉండాలి. జైపూర్లో కూడా ఆత్మిక మ్యూజియం స్థాపనైంది. రాసినారు, మనుషుల్ని ఇంకా విశ్వానికి మాలికలు కావచ్చు అంట. ఎవరు చూస్తారో వాళ్ళు ఇంకొకరికి కూడా చెప్తుంటారు కదా. పిల్లలు ఎల్లప్పుడూ సేవలనే ఉండాలి. మా అమ్మ కూడా సేవ చేసేది, వాటిని ముఖ్యంగా పెట్టినారు. ఈ ఒక విషయాలు శాస్త్రాల్లో లేదు. సరస్వతి ఎవరు? ప్రజాపిత బ్రహ్మకి ఒక్క అమ్మాయి ఉంటుందా? ఎంతో మంది అమ్మాయిలు ఉంటారు. దాంట్లో
పేర్లు కూడా రకరకాలుగా ఉంటాయి కదా. మళ్ళా దత్తు తీసుకున్నారు. ఎలాగా మీరు అలాగే వాళ్ళు కూడా. ఒక హెడ్ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొకరిని స్థాపన చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఒకరు వెళ్ళిపోతే ఇంకొకరిని స్థాపన చేస్తారు. ఎవరు అర్హతలు ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళని ఇష్టపడతారు. టైం అయితే పూర్తి అయిపోతే ఇంకొకరిని సెలెక్ట్ చేస్తారు కదా. బాబా ఫస్ట్ ఇదే ఒక మేనర్స్ నేర్పిస్తారు. ఇతరులకి మనం గౌరవం ఎలా ఇవ్వాలి అంట. చదువుకోలేదు అంటే గౌరవాన్ని ఉంచుకోలేరు కదా. ఎవరు తీక్ష్ణంగా ఉంటారో వాళ్ళు అందరూ ఒక గౌరవాన్ని పెట్టుకుంటారు. బోర్డులో కూడా గౌరవంగా రాయాలి. ఇతరులు కూడా నేర్చుకొని చదువుకోలేదు అంటే ఉద్దుగానే ఉండిపోతారు కదా. బాబా కూడా చదువుకుండా ఉండేవాడిని పైన ఎత్తుతారు. ఈ రోజుల్లో స్క్రీన్నే ముందు పెడతారు. పిల్లలకి తెలుసు మనము ఆత్మలో పరమాత్మతో పెళ్లి చేసుకున్నాం. ఇతవ చాలా ఖుషీగా ఉండాలి. మనమే విష్ణుపురికి మాలికలైతాం కదా. కన్నే చూడకుండానే బుద్ధియోగాన్ని జోడిస్తుంది. ఇక్కడ ఆత్మకి తెలుసు మనము ఆత్మ మరియు పరమాత్మతో సంబంధం ఉంది అంటే పెండ్లైంది అంట. ఒక్క బాబాని గుర్తు చేసుకోవాలి. వాళ్ళే అంటారు గురువుని గుర్తు చేసుకోండి, ఫలానా మంత్రాన్ని స్మృతి చేయండి అంట. ఇక్కడైతే బాబానే అన్ని వాళ్ళ ద్వారా మనకి పెండ్లైతుంది అంటారు. నేను మీ తండ్రిని, నా ద్వారా వారసత్వం దొరుకుతుంది. కన్యకి కూడా పెండ్లైనప్పుడు ఆమె మర్చిపోదు. ఇక్కడ ఎందుకు మర్చిపోతారు? కర్మాతీత స్థితి తీసుకునే దానికి కూడా టైం పడుతుంది కదా. కర్మాతీత స్థితిని పొందుకోలేదు అంటే ఎవరు వాపస్ వెళ్ళాలి. ఎప్పుడు ప్రియతముడు వెళ్తారో అప్పుడు ఆతనితో అందరూ వెనక వెళ్తుంటారు. ఇక్కడ శంకరుడు ఒక మాట కాదు, శివుని ఒక మాట దృష్టాంతమైతే ఇస్తారు. బాబా వచ్చి సుందరమైన పుష్పాలుగా తయారు చేస్తారు. పిల్లలు కామచితా పైన కూర్చొని పతితులైనారు. వాడినే జ్ఞాన చితా పైన కూర్చొని పుష్పాలాగా తయారు చేసి తోడు తీసుకొని వెళ్తారు. ఇదైతే పాత ప్రపంచం. కల్పకల్పం కూడా బాబా వస్తారు. ఈ కల్మషంగా ఉండేవాడిని సుందరంగా పుష్పాలాగా చేస్తారు. రావణుడు కల్మషంగా చేస్తారు, శివ బాబా సుందరంగా చేస్తారు కదా. బాబా యుక్తి అయితే చెప్తూ ఉంటారు. అచ్చా మీకే సిక్కినదే बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారం. ముందు తినేది తాగేది కల్మషమైన కోరికలు వదిలేసి దేహి అభిమానిగా ఉంటూ సేవ చేయాలి. స్మృతిని ఇంకా శక్తిని తీసుకొని నిర్భయంగా అడవులమైన స్థితిని తయారు చేసుకోవాలి. రెండోది, ఎవరు చదువులో చాలా తీక్షణంగా ఉండారో వాళ్ళకి గౌరవాన్ని ఉంచండి. ఎవరు అలుస్తున్నారో వాళ్ళకి దారి చూపించి యుక్తిని రచించండి. అందరూ ఒక కళ్యాణాన్ని చేయండి. ఈరోజు వరదానం. మీ యొక్క మహత్వం మరియు కార్యాన్ని గుర్తించి సదా వెలుగే జ్యోతిగా భవ. మీరు పిల్లలు వెలిగే జ్యోతి. మీ ఒక పరివర్తన ఇంకా విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది. అందుకోసము ఏం జరిగిందో అది జరిగిపోయింది. మీ మహత్వాన్ని కార్యాన్ని గుర్తించి సదా వెలిగే జ్యోతిగా ఉండండి. ఒక్క సెకండ్ల స్వపరివర్తన ఇంకా విశ్వ పరివర్తన చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడిప్పుడు కర్మయోగి, ఇప్పుడిప్పుడు కర్మాతీత స్థితి. ఎలాగా మీ ఒక రచన ఆమె ఒక సెకండ్లా తన కర్మేంద్రియాల్ని సర్దుకుంటుంది. అలాగే మీరు మాస్టర్ రచయిత సర్దుకొని శక్తి ఆధారం ఇంకా సెకండ్లో సర్వ సంకల్పాల్ని సర్దుకొని ఒక్క సెకండ్లో స్థితిని కాండి. ఈరోజు స్లోగను. లవలీనమైన స్థితి ఒక అనుభవాన్ని చేసే కొరకు స్మృతి మరియు విస్మృతి అనే యుద్ధాన్ని సమాప్తి చేయండి. మాతేశ్వరిజీ మహావాక్యాలు సారము. అర్థకల్పము జ్ఞానమనే బ్రహ్మాదినము
మరియు అర్ధకల్పము భక్తి అనే బ్రహ్మరాత్రి. అర్ధకల్పం బ్రహ్మాదినమైతే అర్ధకల్పము బ్రహ్మరాత్రి. ఈ రోజు రాత్రి పూర్తి అయ్యి తెల్లవారు వస్తుంది కదా, పరమాత్మనే వచ్చి అంధకారాన్ని అంతించేసి వెలుగుని తెస్తారు. జ్ఞానం ఇంకా వెలుగు, భక్తిని ఇంకా అంధకారం. పాటలు కూడా చెప్తున్నారు, ఈ పాత ప్రపంచాన్ని ఇంకా దూరంగా తీసుకుని వెళ్ళండి, ఎక్కడ నెమ్మది ఉంటుందో అక్కడ. ఇదైతే నెమ్మది లేదు కదా, ఇక్కడ సుఖం కూడా లేదు. ముక్తిగా నెమ్మది సుఖము అనే మాటే ఉండదు. సత్యుగ త్రేతాయుగము నెమ్మదిగా ఉండే ప్రపంచం, దానికి సుఖధామం అని అందరూ గుర్తిస్తుంటారు. ఇప్పుడు మీరు నెమ్మదిగా ఉండే ప్రపంచానికి వెళ్ళాలి అంటారు. అక్కడ అపవిత్రమైన ఆత్మలు వెళ్ళలేరు. అంత్యంలో ధర్మరాజ శిక్ష తీసుకొని కర్మబంధనాలిక ముక్తులయ్యి శుద్ధ సంస్కారాన్ని తీసుకొని వెళ్తారు. ఎందుకంటే అక్కడ అశుద్ధమైన సంస్కారాలు కానీ పాపాలు పోవు కదా. ఎప్పుడు ఆత్మ తన నిజ తండ్రిని మర్చిపోతుందో అప్పుడు మర్చిపోయిన ఈ అనాది ఆటల ఓటము గెలుపు రెండు ఎదురిస్తూ ఉంటుంది. అందుకొరకు మీరు సర్వశక్తివంత పరమాత్మ ద్వారా శక్తిని తీసుకొని వికారం పైన విజయాన్ని పొందండి. 21 జన్మాల కోసము రాజ్య భాగ్యాన్ని తీసుకోండి. ఈరోజు అవ్యక్త ఇషారా కంబైన్ రూపముఖ స్మృతి ద్వారా సదా విజయీ కాండి. నా ఆత్మానికి చేపించే వాళ్ళు పరమ ఆత్మ. చేపించే ఒక అధికారం పైన నేను నిమిత్తంగా ఉన్నాను. నేను చేసేవాడు, అతడు చేపించేవాడు. వాళ్ళు నడుపుతున్నారు, నేను నడుస్తున్నాను. ప్రతి డైరెక్షన్ పైన నా ఆత్మకి సంకల్పము, మాట, కర్మము సదా ముందు ఉంటూ ఇస్తున్నారు. అందుకొరకు వాళ్ళ ముందు నేను ఆత్మను ఎల్లప్పుడూ ఉపస్థితులుగా ఉంటాను. సదా ఇదే ఒక కంబైన్డ్ స్వరూపంలో ఉండండి. ఓం శాంతి.